In last class, page number workbook page number 9 completed, no? Sorry, page number 8 completed. Oh no. Now we want to take page number 9. Workbook page number 9 chudandi. Make a bill for these items and calculate the total amount. So అక్కడ ఏమి ఇచ్చారు మనకు ఐటమ్స్ ఇచ్చారు, క్వాంటిటీ ఇచ్చారు, యూనిట్ కాస్ట్ ఇచ్చారండి. యూనిట్ కాస్ట్ మీన్స్ ఈచ్ వన్ కాస్ట్, ఒకటి కొంటే ఎంత కాస్టో ఇచ్చారు. ఓకే, నౌ టోటల్ కాస్ట్ బిల్ ప్రిపేర్ చేయండి అన్నాను. ఫస్ట్ అక్కడ ఇచ్చే ఒక టాయ్ ఇచ్చారు కదా, దట్ వన్ ఈజ్ టూ కొన్నారు. ఈచ్ వన్ కాస్ట్ 875 రూపీస్. సో ఈచ్ వన్ కాస్ట్ 875 రూపీస్ అయితే, ఒక కాస్ట్ 875 రూపీస్ అయితే 2 టాయ్స్ కొంటే ఎంత అవుతుంది? 2 కొన్నాం అక్కడ మనం, ఎంత అవుతుంది బిల్? సో దట్ వన్ యూ వాంట్ టు మెన్షన్. సో దిస్ వన్ యూ వాంట్ టు డూ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ వర్క్. రఫ్ వర్క్ అన్నది మీరు ఇక్కడే నోట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు స్పేస్ ఎక్కువగా ఇచ్చారు కదా, ఇక్కడే మనము మల్టిప్లికేషన్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? సో అదేంటి అనేది చూడండి. 875 రూపీస్ ఈచ్ వన్. ఎన్ని కొన్నాం? 2 కొన్నాం. సో 2 5s are 10, 2 7s are 14 plus 1 15, 2 8s are 16 plus 1 17. సో 1750 రూపీస్ అమౌంట్ని ఇటు సైడ్ నానా మీకు ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? క్వాంటిటీ ఇచ్చారు 2, 875 రూపీస్ ఈచ్ వన్ కాస్ట్. సో దిస్ సైడ్ we want to bill. ఇలా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, నౌ టీవీ. సో 1 ఓన్లీ. ఎన్ని తీసుకున్నారు? 1 తీసుకున్నారు. సో దాన్ని మనం ఏం చేయాల్సింది లేదు. సో 1తో ఏ నెంబర్ అయినా మల్టిప్లికేషన్ చేస్తే అదే నెంబరే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ 1 కదా ఇచ్చారు, 1. సో ఈచ్ వన్ కాస్ట్ 1590 రూపీస్. సో దట్ వన్ ఓన్లీ యూ వాంట్ టు మెన్షన్, 1590 రూపీస్. నెక్స్ట్ వన్ మొబైల్, సారీ ఫోన్. హౌ మచ్ కాస్ట్? 480 rupees. So 1 cost 480. Then 3 cost how much nana? 480 to 3. 3 zeros are 0. 3 8s are 24. 3 4s are 12 plus 2 14. So 1440. Okay, next. So that one. Next toy aeroplane. 2 ma. Any తీసుకున్నారు? 2. So each one 1050 rupees. Each one 1050 అయితే 2 కి ఎంత అవుతుంది? 2 zeros are 0, 2 5s are 10, 2 zeros are 0 plus 1 1, 2 1s are 2. So 2100. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అన్న, మనం వేసుకునే ఆర్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఆర్డర్ ఎందుకంటే అడిషన్ చేయాలంటే అన్ని నెంబర్స్ ఆర్డర్లో ఉండాలి. నెక్స్ట్ రోబో. హౌ మెనీ? 4. ఎన్ని నాన్న? ఈచ్ వన్ కాస్ట్ 990. సో డూ ద మల్టిప్లికేషన్. 990 into 4. 4 0 0, 4 9s are 36. 4 9s are 36 plus 3 39. So 3960 rupees. ఓకేనమ్మా? ఇలా ఎంటర్ చేసుకున్నాక యు వాంట్ టు యాడ్ దట్, యాడ్ చేసుకోండి. ఓకే, 0. 5 plus 9 14. 14 plus 4 18. 18 plus 6 24. So 2 ఇక్కడ, 4 ఇక్కడ. 7 plus 4 9.
sorry, 7 plus 2, 9. 9 plus 5, 9 plus 5, 14. 14 plus 4, 18. 18 plus 1, 19. 19 plus 9, 19 plus 9, 28. 2 plus 1, 3. 3 plus 1, 4. 4 plus 1, 5. 5 plus 2, 7. 7 plus 3, 10. So bill ఎంత అయింది నాన్న 10,840 రూపీస్. సో టోటల్ అనే అమౌంట్, టోటల్ అని కింద ఉంది కదా, అక్కడ మీరు ఈ అమౌంట్ను నోట్ చేసేయండి. ఓకే, సేమ్ లైక్ దట్ ఓన్లీ ఇన్ డౌన్ ఆల్సో. మీకు కింద కూడా సేమ్ అలాగే ఇచ్చారు ప్రాబ్లం. మీకు పైన చెప్పిన దాన్ని చూసుకొని కింద నోట్ చేసేయండి మా. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ టర్న్ యువర్ పేజ్ నెంబర్ 10. So page number 10, workout problems. Please read that problem. A pen costs 35 rupees 50 pies. Find the cost of 8 pens. One pen cost 35 rupees 50 pies ఇచ్చారు. సో 8 pens కాస్ట్ అడుగుతున్నారు. సో 1 pen కాస్ట్ మీకు చెప్పేసి 8 pens కాస్ట్ అడుగుతున్నారంటే ఏం చేయాలి మనం అక్కడ? డివిజన్ నోట్ చేసుకో, సారీ మల్టిప్లికేషన్ నోట్ చేయాలి. ఒకదాని కాస్ట్ మనకు చెప్పేసి ఎక్కువ వాటి గురించి అడిగారు అంటే వాంట్ టు డూ ద మల్టిప్లికేషన్. సీ దట్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాస్ట్ ఆఫ్ ఏ పెన్, కాస్ట్ ఆఫ్ ఏ పెన్, కాస్ట్ ఆఫ్ ఏ పెన్, హౌ మచ్? 35 rupees 50 pies. Next, cost of a 8 pens. Cost of a 8 pens. That is equal 35 rupees 50 pies into 8. Okay nama? 8 zeros are 0. 8 5s are 40. 8 5s are 40 plus 4, 44. 8 3s are 24 plus 4, 28. Okay, మనకి ఇక్కడ 2 numbers తర్వాత పాయింట్ నోట్ as usually same like that, only one keep the point. So what is the total amount? 284 rupees amount. Bill ఎంత అయింది మనకు? 284 rupees. 8 pens cost. 1 pen cost 35 rupees 50 pies అయితే 8 pen cost 284 rupees అయిపోయింది. అవునా? So please enter there. Neat గా ఎంటర్ చేసుకోండినా. Next, read the second problem. Anu bought a saree and a sweater for 3,849 rupees 50 pies. If the sweater cost 875 rupees 75 pies, what is the cost of the saree? So ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? అను సారీకి స్వెటర్కు అమౌంట్ రెండింటికి కలిపి చెప్పాను అన్న. 3,849 రూపీస్ 50 పైస్. శారీది స్వెటర్ది రెండింటికి కలిపి చెప్పారు అమౌంట్. సో ఆఫ్టర్ ఇఫ్ ద స్వెటర్ కాస్ట్ 875 రూపీస్ 75 పైస్ అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద శారీ? సో ఇప్పుడు మీకు పెన్ను పెన్సిల్, సపోజ్ ఒక పెన్ను పెన్సిల్ కలిపి 10 రూపీస్ అన్నాం. పెన్ను పెన్సిల్ కలిపి 10 రూపీస్ అయితే పెన్సిల్ కాస్ట్ 2 రూపీస్ అని చెప్పాం. అప్పుడు పెన్ కాస్ట్ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 8 రూపీస్ అవుతుంది కదా. సో సేమ్ లైక్ దట్ ఓన్లీ వీ వాంట్ టు డూ దిస్ ప్రాబ్లమ్. ఓకే, వీ వాంట్ టు డూ ద సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ of a saree and sweater. Cost of a saree and
sweater. So now, okay, so how much? 3,849 rupees 50 pies. Okay, next, cost of a sweater. Cost of a sweater. So how much? 875 rupees 75 pies. So now we want to do the subtraction. ఇక్కడ నెంబర్స్ కరెక్ట్గా ఉండాలి నాన్న. మీరు ఇష్టం వచ్చినట్లు నోట్ చేయడానికి అయితే ఉండదు. నెంబర్స్ కరెక్ట్గా నోట్ చేయాలి. 0 నుంచి 5 కట్ చేయలేము కాబట్టి బోరోయింగ్ తీసుకుంటున్నాను. సో 10 నుంచి 5 కట్ అయితే 5. సో హియర్ 4 నుంచి 9 కట్ కాదు కదా, బోరోయింగ్ 14 నుంచి 7 కట్ అవుతే 7. హియర్ 8 నుంచి 5 కట్ చేస్తే 3. 4 నుంచి 7 కట్ కాదు, బోరోయింగ్. సో 4 is 40. 8 is 7. 14 నుంచి 7 కట్ చేస్తే 7. 7 నుంచి 8 కట్ కాదు, బోరోయింగ్ 17. సో హియర్ 2. 17 లో నుంచి 18 కట్ చేస్తే 9. So here, so that saree cost 2,973 rupees 75 pies. In the total నుంచి స్వెటర్ ని పక్కకు తీసాం. ఇంకా మిగిలినది ఏమవుతుంది? శారీనే అవుతుంది కదా. సో now note cost of a saree. Okay, please note down that. Next one. Next problem read చేస్తున్నామా? Please read the problem. Next one. The price of a drawing book was 73 rupee 50 pies a month ago. Now it is 87 rupee 80 pies. Find out the difference in prices. So last month lo book konnamanta nana. Last month lo book konde dan cost 73 rupee 50 pies. Ee month daniki పెరిగింది, కాస్ట్ పెరిగింది. సేమ్ బుకే పెరిగింది అనమాట. లాస్ట్ మంత్ కొన్నప్పుడు తక్కువగా ఉంది, ఈ మంత్ పెరిగింది. ఎంత పెరిగింది? 87 రూపీ 80 పైస్ పెరిగింది మనకు. సో పెరిగింది, ఎంత పెరిగింది అంటున్నాడు. సో ఎంత పెరిగింది అనేది ఎలా చెప్తాము? ఇప్పుడు లాస్ట్ మంత్లో మనము 10 రూపీస్ పెట్టి ఒక పెన్ కొన్నాం. ఈ మంత్లో అదే పెన్ 15 రూపీస్ అయింది. అంటే ఎంత పెరిగింది? 5 రూపీ పెరిగింది కదా. So like that only we want to do this one. First of all, present. Present drawing book cost. How much rupees? 87 rupees 80 pies. Okay, Nama? Next. Last month. Drawing book cost. So how much? 73 rupees 50 pies. The difference.
డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ చేయాలి. సో 0 నుంచి 0 పోతే 0, 8 నుంచి 5 కట్ చేస్తే 3, 7 నుంచి 3 కట్ చేస్తే 4, 8 నుంచి 7 కట్ చేస్తే 1. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? 14 రూపీస్ 30 పైస్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది అనమాట. లాస్ట్ మంత్కి ఈ మంత్కు ఇంత అమౌంట్ మనకు ఇంక్రీజ్ అయింది. సో దట్ డిఫరెన్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం రీడ్ మా. ఆ ప్రాబ్లం రీడ్ చేస్తుండండి. Next, Anil bought a belt for 102 rupees 25 paise, a shirt for 348 rupees 90 paise, and a pair of handkerchiefs for 69 rupees 60 paise. He gave the shopkeeper one 500 rupee note and one 50 rupee note. How much money would the shopkeeper return? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ ద బిల్ ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ మనకు స్పేస్ లేదు నాన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ప్రిపేర్ చేద్దాం. సో బెల్ట్ కాస్ట్ హౌ మచ్ రూపీస్? చూడండి, బెల్ట్ 102 రూపీస్ 25 పైస్. నెక్స్ట్ వన్, షర్ట్ 348 రూపీస్ 90 paise. Next, handkerchief. How much rupees nana? 69 rupees 60 paise. Ona. So, ఈ 3 items కొన్నాడు. ఇప్పుడు బిల్ ఎంత అయిందో చూద్దాం. 5, 2 plus 9, 11, 11 plus 6, 17, 2 plus 3, 2 plus 1, 3, 3 plus 8, 11, 11 plus 9, 20, 2 plus 0, 2, 2 plus 4, 6, 6 plus 6, 12, 3 plus 1, 4, 4 plus 1, 5. సో ఎంత బిల్ అయింది కదా? 520 రూపీస్ 75 పైస్ అయింది. సో షాప్ అతనికి అతను ఎంత ఇచ్చాడు చూడండి. He gave the shopkeeper కి ఇచ్చాడు 500 రూపీ, 500 రూపీ ఇచ్చాడు. అండ్ 150 రూపీ నోట్, 500 150 ఎంత ఇచ్చినట్లు? అప్పుడు 550 ఇచ్చినట్లు కదా. సో ఇప్పుడు 550 అతనికి షాప్ అతనికి ఇచ్చాడు. రిటర్న్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో రిటర్న్ రావాలి అంటే we want to do the subtraction. So 550 rupees in pice is not there, that's why I want to keep the zeros. So bill how much? 520 rupees 75 paise. Fraction ana 0 నుంచి 5 కట్టుతారు కదా. So that's why we want to take borrowing from 5. So this is 10, this is 9. 10 నుంచి 5 కట్ చేస్తే 5, 9 నుండి 7 కట్ చేస్తే 2. ఓకే, దిస్ వన్ 9 ఉంది. సో మిడిల్ జీరోస్ అన్ని 9 అవుతాయని చెప్పాను కదా. సో 9 నుంచి 0 పోతే 9. సో దిస్ 5 is 4. 4 నుంచి 2 కట్ చేస్తే 2. సో 29 rupees 25 paise he has returned. షాప్ కీపర్ అతనికి 29 రూపీస్ 25 పైస్ రిటర్న్ ఇచ్చేసాడు. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ దిస్ టూ. నెక్స్ట్ వన్, పేజ్ నెంబర్ 11 చూడండి. On Sunday, Sanjay spent 175 rupees each on 2 tickets for a movie. He also spent 128 rupees on popcorn and 145 rupees on cool drinks. How much money in total did Sanjay spend on Sunday? ఏం చేశాడు? 2 టికెట్స్ కొన్నాను. ఈచ్ టికెట్ కాస్ట్ 175 రూపీస్. అంటే 175 మనం 2 టైమ్స్ నోట్ చేసుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? 2 టికెట్స్, ఈచ్ టికెట్ 175.
rupees. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాడు. సో దట్ వన్ 145 rupees. See that one. Tickets. How much rupees, Nana? 175 rupees. How many? 2 tickets, no? సో ఈ 2ని మనం మల్టిప్లై చేసైనా వేయచ్చు, ఇలాగైనా నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నాడు? పాప్కార్న్. పాప్కార్న్ హౌ మచ్? 145 rupees. నెక్స్ట్ వన్ కూల్ పాప్కార్న్ 128 rupees. కూల్ డ్రింక్స్ cool drink how much? 145 rupees. Please add this amounts. Add చేసుకోండి amount. 5 plus 5 10, 10 plus 8 18, 18 plus 5 23, 2 plus 7 9, 9 plus 7 16, 16 plus 2 18, 18 plus 4 22. So 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 1 5, 5 plus 1 6. So on Sunday the day spent totally 623 rupees. Please note down that one in down. Total 623 rupees. Sanjay spent on Sunday. Total 623 rupees. Sanjay spent on Sunday. Sunday అంత అమౌంట్ అక్కడ స్పెండ్ చేశాడు. ఓకేనామా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీకు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్కి యాక్టివిటీ బుక్ కూడా తీసి పెట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.